నీటి చుక్కలో 7 రంగులు ప్రతిఫలిస్తే అది ఇంద్రధనస్సవుతుంది. ఒకే గొంతులో వేల గొంతులు పలికితే అది వేణుమాధవుడి స్వరమవుతుంది. ఆయన స్వరపేటిక ఒక్కటే, అది అల్లావుద్దీన్ అద్భుత దీపం. అనుకోవడమే ఆలస్యం, సృష్టిలోని ప్రతి శబ్దం ఆయన గొంతుకను ఆవహిస్తుంది, శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అనితర సాధ్యమైన కళా ప్రక్రియలో ఎవరెస్ట్ శిఖరంలా ఎదిగిపోయిన స్వర సామ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ పసితనం నుంచే ధ్వన్యన్కరణ పనిపట్టడం మొదలెట్టారు. ఓ మామూలు సరదా ప్రక్రియగా చెలామణిలో ఉన్న మిమిక్రీ మాట ఆయనకు ఆదిమంత్రమైంది, జీవన వేదంగా మారింది. ఈ రచన चमत्कृति ये नहीं होगा जब चूंटी के पढ़ने की आते हैं तो जिंदगी तबाह होने लगती है। సుందరిని వంటి దివ్య స్వరూపము ఎందెందో వెతికిన లేదు కదా సుందరి సుందరి. మిమిక్రీ, ధ్వన్యనుకరణ, స్వరవంచన పేర్లేవైనా కాని ఆయనకు మాత్రం అదే జీవితం, అదే శ్వాస, అదే ధ్యాస, అదే తపస్సు. ప్రతిభ, పరిశీలన, ఏకాగ్రత, ఊహాశక్తి, సమయస్ఫూర్తి, ఏకసంధాగ్రాహిత్వం ఇవే నేరెళ్ల వేణుమాధవ్ మానసిక శక్తులు. 1946లో ఆయన చూసిన చిత్తూరు నాగయ్యగారి సినిమా పోతన ఆయన ధ్వన్యనుకరణ ప్రస్థానానికి ప్రేరణ అయింది. 1947లో వరంగల్లో రోడ్డు మీద వెళ్లే వాళ్ళందరినీ అనుకరించేవాడిని. వ్యాపారస్తులు, బ్రోకర్సు, రిక్షా వాళ్ళు, రౌడీలు, ఎవడు వెళితే వాళ్ళు ఎలా అనుకరించేవాడిని. ఆ పోస్టర్స్లో ఎవరు ఎలా ఉంటే అలా ఫ్రీజ్ అయిపోయేవాడిని. ఇప్పుడు యముడు అనుకోండి, మరి ఇలా ఉంటే ఇలా అయిపోయేవాడిని. మోహిని ఉందనుకోండి, ఇలా ఆ ఫోటో ఉంటే ఆ పోస్టర్ని చూసి పోస్టర్లు ఎలా ఉన్నా ఫ్రీజ్ అయ్యేవాడిని. ఆ తర్వాత చిత్తూరు నాగయ్య గారి సినిమాలన్నీ చూసి ఆయన అనుకరించడం మొదలుపెట్టాను. ఆయన బాగా నన్ను ఆవహించినట్టుగా అనిపించేది. మంచి పాటలు పాడేవారు ఆయనే, గొప్ప మ్యూజిక్ డైరెక్టరు, సింగరు, ప్రొడ్యూసర్, యాక్టర్. అందువల్ల ఆయన ఇమిటేట్ చేయడం జరిగింది. ఇంటికి వచ్చి ఆయనలాగే మాట్లాడేవాడిని, ఆయననే కూర్చునేవాడిని, ఆయనలాగే పాడేవాడిని. ఈ విధంగా నా కళ స్టార్ట్ అయింది. ధ్వన్యనుకరణ సామ్రాట్టుగా పేరుగాంచిన డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 1932 డిసెంబర్ 28న వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో జన్మించారు. తల్లి శ్రీలక్ష్మి, తండ్రి శ్రీహరి. వేణుమాధవ్ జీవిత సహచరి శోభావతి. వీరికి 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు సంతానం. ఒకప్పటి వరంగల్ ఇంటర్ కాలేజీ ప్రిన్సిపల్ బివి రామనర్సు తన స్ఫూర్తి ప్రదాతగా ఆయన తలపోస్తారు. జాతీయ నేతల్లో గాంధీని అభిమానించే వేణుమాధవ్ను రఘుపతి వెంకటరత్నం నాయుడు తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తి. జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతరం శ్రమించడమే ఆయన నమ్మిన సూత్రం. నలుగురికి వింతలా కనిపించిన ఆయన జీవిత లక్ష్యం వరంగల్లోని కాలేజీ ప్రిన్సిపల్ రామనర్సు గారికి మాత్రం గొప్పగా అనిపించింది. నేరెళ్ల వేణుమాధవ్ గొప్ప కళాకారుడు అవుతాడన్న నమ్మకం ఆ గురువుగారిది. కావాలంటే ఈ మెకాలే చదువులు మానే, నీకిష్టమైన కళలోనే కృషి చెయ్యి అని ప్రోత్సహించారాయన. అసలే అగ్ని, ఆపై వాయువు తోడైనట్టు కళా దీక్షలో రగిలిపోతున్న మనసుకు గురువుగారి ఆశీర్వాద బలం తోడైంది. నేరెళ్ల వేణుమాధవ్ జైత్రయాత్ర మొదలైంది. అసలు చదువు కన్నా మిమిక్రీ చదివే ఎక్కువైంది. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తెలుగు భాషల్లో పట్టు సాధించారు. అలవోకగా నాలుకపై నర్తించేలా చేసుకున్నారు. ఇది ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్ మట్టవాడ. మేము చదువుకునేప్పుడు ఇది మిడిల్ స్కూల్గా ఉండేది. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇక్కడ చదివాను నేను. 10 ఏళ్ళు ఉద్యోగం చేశాను ఇక్కడ. ఆంధ్ర విద్యావివర్ధని హై స్కూల్ అని ఆ రోజుల్లో ఇదే ఒకటి హై స్కూల్ మొత్తం వరంగల్లో. వదాన్యులు చందాకాంతయ్య గారు
కట్టించారు. దీంట్లో 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుకున్నాను. వరంగల్లో ఆ రోజుల్లో ఇదొక్కటే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉండేది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ నేను ఇక్కడే చదివాను. ప్రిన్సిపల్ బివి రామ్నర్స్ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు ఇదే కాలేజీలో. అదే సమయంలో తండ్రి మరణం, తలకిందులైన కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉపాధ్యాయుడిగా చేరారు. మరోవైపు చదువు కొనసాగించి బీఏ, బీకాం, బీఈడీలను చేశారు. 1956లో పెళ్లయింది. జీవితంలోని ఈ ఘట్టాలేవి ఆయన లక్ష్య సాధనకు క్షణమైనా ఏమారేలా చేయలేకపోయాయి. బిఏ బిఈడి చదువు పూర్తి చేసుకున్న వేణుమాధవ్ 1953 నుండి 71 వరకు వరంగల్లో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 1972లో రాష్ట్ర శాసనమండలికి సభ్యుడిగా ఎన్నికై 78 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. 1974 నుంచి 78 వరకు సంగీత నాటక అకాడమీ సభ్యులుగా నియమితులయ్యారు. 1976 నుండి 77 వరకు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. బడిలో పిల్లలకు పాఠాలు చెప్పినా అవి తన ధ్వన్యనుకరణను రాటు తేల్చేలానే చెప్పేవారు. చరిత్ర పుస్తకాల్లోని చక్రవర్తుల పాఠాలను హావభావాలతో సహా అనుకరించి చెప్పడం అలవాటు చేసుకున్నారు. కుటుంబ జీవితంలోనూ వ్యవహారిక ప్రపంచంలోనూ నిత్యం పరిశీలన దృష్టితోనే సాగారు. ఆకురాలిన సవ్వడి నుంచి మరఫిరంగుల మోతల వరకు ఆయన శోధన, సాధనలుగా మారి గొంతులో తిరిగి పలకడమే పనిగా మారింది. నేరెళ్ల వేణుమాధవ్ తన రంగంలో చేసిన శోధన, సాధన, పరిశోధనల ఫలితమే సాధారణ వినోద ప్రక్రియ మిమిక్రీని 64 కళలలో ఒకటిగా గుర్తింపు సాధించేలా చేసింది. భగీరథుడు ఆకాశగంగను నేలమీదకు తెస్తే నేలమీద కళను ఆకాశపు టెత్తులకు చేర్చారు నేరెళ్ల వేణుమాధవ్. 1947కు పూర్వము డ్రామా, డాన్స్, మ్యూజిక్కే ప్రాచుర్యం ఉండేది. ఈ మిమిక్రీ ధ్వని అనుకరణకు ఎందుకు ప్రాచుర్యం ఉండకూడదు అని డాన్స్ 2 గంటల కార్యక్రమం ఇవ్వచ్చు, ఓ నాటకం వేయచ్చు, నాటకం వేయచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్ 2-3 గంటలు ఎందుకు ఇవ్వకూడదు ప్రోగ్రామ్ అని ఇంగ్లీష్లో, ఉర్దూలో, తెలుగులో, హిందీలో అలా ఇవ్వడం స్టార్ట్ చేశాను. 64 కళల్లో స్వరవంచన అనుంది, చాలామందికి తెలియదు. వాయిస్ మ్యానిపులేషన్. ఇంద్రుడు కోడిలాగా కూశాడు అహల్య వృత్తాంతంలో. శ్రీరామచంద్రుడు మాయలేడిని వేటాడడానికి వెడితే ఆ మాయలేడి హా లక్ష్మణ అని రాముళ్లాగా ఇమిటేట్ చేశాడు. భీముడు సైరంధ్రిలాగా దుప్పటి కప్పుకొని కీచకుడికి సమాధానం చెప్తున్నాడు. ఏమంటే వినాథ సుందరి ఏమి పలికితి? మీరేమనుతున్నారో నాకు తెలియనా అని ఒక్కసారి దుప్పటి తీసి అన్స్టడీగా ఉన్న కీచకుడిని చంపాడు మిమిక్రీ చేసి. మిమిక్రీ ఆర్టిస్ట్కి ముందు ఆరోహణం అంటే అవరోహణం తెలియాలి. అది తెలిస్తే ఎంతటి వాళ్ళ గొంతులైన రెండింటి మధ్యలో ఉంటాయని. Ascending. What is descending? I can compute 4. కన్న కొడుకును కనకమాణిక్యమాని కన్నుల్లో పెట్టుకుని వెంచిన చోళవీరాంకురమని స్వర్ణడౌలికల్లో ముంచి ముద్దాడిన ఆనువరైన ఆజ్ఞ విధించింది. అపరంజి కంకణాలకు బదులు అరదండాలతో నన్ను ఇక్కడ కీడ్పించారు. కాదు మహారాజా మీ ఆనందం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. అతడు నిన్న వచ్చాడు, ఈ రోజు ఉంటాడు, రేపు పోతాడన్న సామెతకు అతని మోచేతేడు మాత్రం త్రాగవద్దు. మనలో సింహాల వలె పుట్టి మేకల వలె తోకలాడింప సంసిద్ధులైన మానాభిమానులను చైతో కంటించు మేస్తున్నా. భలే మంచి రోజు పసందైన రోజు. ఘంటసాల గారు ఇలా అని ఒకటొకటి మొత్తం పాటలు చెప్పొచ్చు, అనేకమైన విషయాలు చెప్పొచ్చు. ఆయన అనేక విషయాల్లో చెప్పాడు. రామాయణ, భారత, భాగవతాల్లో కూడా మిమిక్రీ అంటే ఇతరుల యొక్క కంఠాన్ని అనుకరించేది ఉంది అని
ఆయన మాట్లాడటమే కాక సహేతుకంగా ఆ విషయాలన్నీ చెప్పిన మహానుభావుడు. మిమిక్రీ చాలా గొప్పది. దానికి ఒక విశిష్టత తీసుకువచ్చినటువంటి ఘనత కేవలం ఒక్క నేరెళ్ల వేణుమాధవ్ గారికే వస్తుంది. సాహసి కానివాడు జీవితాన్ని ప్రేమించలేడంటారు. కళను జీవితంగా మలుచుకోలేనివాడు నిజమైన కళాకారుడు కాలేడంటారు. నేరెళ్ల వేణుమాధవ్ ఓ సాహసి. అందుకే ప్రకృతిలోని ప్రతి శబ్దం ఆయనలో నిశ్శబ్దంగా నిక్షిప్తమైపోయింది. ఆయన శాసించిన మరుక్షణం కోరుకున్న ప్రతి శబ్దంగా ధ్వనిస్తుంది. అందుకే ఆయన 1000 గొంతుకల వేణుమాధవుడయ్యారు. తనకేం కావాలో, తనేం కావాలో జీవితం తొలినాళ్లలోనే తెలుసుకున్న నేరెళ్ల వేణుమాధవ్ అనుకున్న లక్ష్యాన్ని సాధించిన విజేత అయ్యారు. ఆటుపోట్లను అధిగమించి అవమానాలను, అవహేళనలను వెనక్కు నెట్టి ముందుకు దూసుకెళ్లిన ఆయనకు దేశ దేశాల నీరాజనాలు పట్టాయి. యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఆస్ట్రేలియా, లెబనాన్, మలేషియా, మారిషస్, ఫిజీ, సింగపూర్, దుబాయ్ ఇలా ప్రపంచ దేశాలెన్నో ఈ అపురూప కళాకారుడికి అభినందనల చందనాలద్దాయి. ఐక్యరాజ్య సమితిలో ఏకపాత్రాభినయం, ధ్వన్యనుకరణ కళల్ని ప్రదర్శించిన తొలి భారతీయుడాయన. హ్యామ్లెట్, ఒథెల్లోలోని దృశ్యాలను స్వర్గీయ కెనడీ, రాధాకృష్ణన్లు పరస్పరం సంభాషించుకున్న పలుకుల్ని అనుకరించి వినిపిస్తే ఐక్యరాజ్య సమితిలోని సభ్యులంతా పరవశంతో కరతాళ ధ్వనులు చేశారు. వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధుల సమక్షంలో అపూర్వ ఆదరణను పొందిన అద్వితీయ కళాకారుడాయన. ఇలాంటి మధుర స్మృతులు ఆయన జీవితంలో ఎన్నెన్నో ఉన్నాయి. డ్రామా ఈజ్ ఇమిటేషన్ ఆఫ్ లైఫ్. నాటకము నిత్య జీవితం యొక్క ప్రతిబింబం. నాకు పద్మశ్రీ ఇచ్చినప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు అడిగారు, అద్వానీ గారు, ఏదైనా వినిపించండి అని. ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు వినిపించమన్నారు అందరు. Our relations with your country have been close and intimate. In the period of our struggle for independence, we had great sympathy and support from your government and people. 10 Commandments lo, oh God, say them all. Before you strike, show me Moses' blood and then kill me. History will remember me. Oh my, remember trespass, death to the God, death to the soul is Taga. Othello, Desdemona scene. Who is that, Othello? Hey, Desdemona. Will you come to bed, my lord? Have you prayed tonight, Desdemona? Hey, my lord. If you bethink yourself of any crime and reconcile that to heaven and grace. మన దేశంలో దీనికి మిమిక్రీ కళగా ఒక ప్రసిద్ధిని తీసుకొచ్చినటువంటి, ఒక ప్రాశస్త్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి మిస్టర్ వేణుమాధవ్. అసలు ప్రపంచంలోనే ప్రథముడుగా మనం పేర్కొనగలిగినటువంటి వ్యక్తి వేణుమాధవ్ అవుతున్నాడు. తాను వ్యక్తిగా ఈ కళకు ఎంత ప్రాధాన్యతని సంతరింపచేశాడంటే ఈనాడు వందలాది మంది వ్యక్తులు దీన్ని ఒక ఉపాధిగా చేసుకొని ఈ ఆంధ్రదేశంలో, ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఉపాధిగా చేసుకున్నారు. వందలాది మంది ప్రత్యక్ష శిష్యుల్ని, వేలాది మంది ఏకలవ్య శిష్యుల్ని సంతరించుకున్నటువంటి ఏకైక వ్యక్తి వేణుమాధవ్ అవుతున్నాడు. తూర్పు, పశ్చిమ దేశాల సమైక్య వారధిలా భారత్ తరపున ప్రపంచ దేశాలకు అనధికారిక సాంస్కృతిక రాయబారిగా ఆయన ధ్వన్యనుకరణ జైత్రయాత్ర కొనసాగిందంటే అతిశయోక్తి కాదు. నేరెళ్ల వేణుమాధవ్ ధ్వన్యనుకరణ కళాబ్రహ్మ. ఆయన సృష్టించిన కళా ప్రపంచంలో ఆయన మకుటంలేని మహారాజు. ఆయన సృష్టించిన చరిత్ర అసామాన్యమైనది. ఆయన కళారంగానికి చేసిన సేవకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు ఆయన్ను వరించాయి. ధ్వన్యనుకరణ రంగంలో విశేష కృషి చేసిన నేరెళ్ల వేణుమాధవ్ను 1971లో మిమిక్రీ ప్రదర్శనకు ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ఆహ్వానం పలికింది. 1982లో రాజ్యలక్ష్మి ఫౌండేషన్ అవార్డు అందించింది. 1987లో హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ, 1992లో కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేటులను ప్రదానం చేశాయి. 1997లో ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేటును, కళా ప్రపూర్ణ బిరుదాన్ని ఆయనకు అందించాయి.
1997లో కనకాభిషేకం జరిగింది. 1998లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆత్మగౌరవ పురస్కారాన్ని, 2001లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సగౌరవంగా ఆయన్ను సత్కరించాయి. అన్నిటినీ మించి దిశ దశ లేని మిమిక్రీ కళకు ఓ దిశను, ఓ మహర్దశను కలిగించే ప్రయత్నంలో భాగంగా నేరెళ్ల వేణుమాధవ్ మిమిక్రీ పాఠాలు రాశారు. మిమిక్రీ కళకు సిలబస్ సృష్టించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల శాఖలో మిమిక్రీ కోర్సు ప్రవేశపెట్టేలా చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా కూడా ఏ విశ్వవిద్యాలయంలోనూ మిమిక్రీని ఒక కళగా బోధించడం అనేది జరగడం లేదు. అది ఒక్క ఆంధ్రదేశంలోనే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో మిమిక్రీని ఒక కళగా పెట్టి ఆ కళని బోధించడం అనేది జరుగుతున్నది. ఈ కళను బోధించడానికి అనన్య సామాన్యమైనటువంటి, అనితర సాధ్యమైనటువంటి, అప్రతిహతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి వేణుమాధవ్ అవుతున్నాడు. ఈ కళకు ఒక ప్రత్యేకమైనటువంటి సిలబస్ని రూపొందించి ఈ వ్యవహారం చేశారు ఆయన. అబ్బురపరిచే ఔన్నత్య శిఖరాన్ని అధిరోహించి కూర్చున్న ఆయన ప్రతిభను ప్రత్యేకించి ప్రశంసించిన ప్రముఖులెందరో ఉన్నారు. ప్రముఖ భారతీయ కవి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ నేరెళ్ల ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడ్డారని విని ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడమేంటి, నేనాయన్ను దేవతల మధ్యనే నామినేట్ చేశాను అని ప్రశంసిస్తే, క్లిష్టమైన కళలో నిష్ణాతులైన కళాజీవి మీరు అని అభినందనలు అందించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. వేణుమాధవ్ ధ్వని అనుకరణ, ఏకపాత్రాభినయం చూసే భాగ్యం కలిగింది. అందుకు చాలా ముగ్ధుణ్ణయ్యాను. ఇతరుల గొంతుకల శబ్దాలను అనుకరించి ప్రదర్శించటం ప్రశంసనీయం అని ముచ్చట పడిపోయారు మహానటుడు దిలీప్ కుమార్. ఎందరో మహానుభావులు, అందరి ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్న ధన్యజీవి నేరెళ్ల వేణుమాధవ్. మిమిక్రీ సర్వకళ సమ్మేళనం చాలా గొప్ప ఆర్టిది. జైపూర్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గాంధీ గారు పట్టాభి సీతారామయ్య గారిని నిలబెట్టారు. సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారికి ఆపోజిట్గా నిలబడ్డాడు. గాంధీ గారు అన్నాడు, నా ఓటమి పట్టాభి ఓటమి అన్నాడు. సుభాష్ ఏమన్నాడు తెలుసా అండి? मैं ये नहीं चाहता कि महात्मा जी की हार हो, मेरी जीत महात्मा जी की जीत है. My countrymen in Asia, you know that I'm always an optimist. Nevertheless, I must say that the response may exceed my fondest expectation. Only in the blood of freedom-loving Indians will begin to flow. Will India attain her freedom? Inqilab Zindabad, Azad Zindabad. Gandhi garu. हिंदू मुसलमान लड़ने से खून बहती है, बहने से हिंसा होता है, से नहीं होना चाहिए. तो नीले आकाश के नीचे सोता है, उसे कौन चुरा सकता है? तो पीछे धर्म क्षेत्र कुरुक्षेत्र. ఈ విధంగా ఇమిటేటింగ్ లీడర్స్, ఇమిటేటింగ్ ఆర్టిస్ట్. 1982లో నేను నా వైఫ్ అమెరికాకి వెళ్ళాము. 50 ఊళ్ళలో ప్రోగ్రామ్స్ అండి. వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో దిగాం బాంబేలో. అందరూ వెళ్ళాక నేను మా ఆవిడన్నాం. 7 ఛానల్స్ ఉన్నాయి. ఓ ఛానల్ సోబర్గా ఉన్న వ్యక్తి ఛానల్లోకి వెళ్ళాను. ఐ కెన్ ఇమిటేట్ ఎనీ సింగర్ ఇన్ ఇండియా అన్న. తెలుగు అయితే ఘంటసాల, సుశీల అంటాడు. ఇతను అరవవాడు ఉన్నాడు. కెన్ ఇమిటేట్ ది వాయిస్ ఆఫ్ సిర్కాళి గోవిందరాజన్? ఎస్ అన్న. எனக்கு தெரியும், உங்களுக்கு தெரியும், தங்களுக்கு தெரியும், எல்லோருக்கும் தெரியுமே అన్నాను. కెన్ ఇమిటేట్ ది వాయిస్ ఆఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అన్నాడు. వై నాట్ యు హియర్? శ్రీరంగమంగళనిధిం కరుణానివాసం అని 2 లైన్లు అనేసరికి అందరూ సంతోషించి పంపించారు. అయితే గొప్ప విషయం ఏంటంటే, ఇంత విస్తృతమైన ప్రఖ్యాతి, ఇంత గొప్ప పేరు సంపాదించిన అణుమాత్రం ఆయనలో ఒక గర్వం కనపడదు, ఒక అహంకారం కనిపించదు. అది చాలా గొప్ప విషయం. ఆయనకి ఎంత మిమిక్రీ కళలో ఆయన సంపన్నుడు, వినయ సంపన్నుడు. అంత గొప్పగా ఆయన వినయం కూడా. అది కళాకారుడికి చాలా అవసరం. అది వేణుమాధవ్ గారిలో మనం చూస్తాం. తర్వాత ఒకరితో మైత్రి కనుక చేస్తే అందులో ఏమాత్రం స్వార్థం ఉండదు. సద్గుణ సంపన్నుడు. అలాగే ఆయనకు నచ్చిన వాళ్ళని ఆయన అంతగా ప్రేమిస్తారు, అభిమానిస్తారు. అది ఒక కళాకారుడికి ఉండవలసిన లక్షణం. తన 73 ఏళ్ల జీవితంలో డబ్బు కన్నా తను నమ్మిన కళే ఎక్కువ అని నమ్మి జీవన ప్రస్థానం కొనసాగించిన నేరెళ్ల వేణుమాధవ్
ఆంధ్రప్రదేశ్లో తుపానులు చెలరేగినప్పుడు ఓ కళాకారుడిగా స్పందించారు. రాష్ట్రమంతా పర్యటించి తుపాను సహాయ నిధులు సేకరించారు. జాతీయ రక్షణ నిధి కోసం విరాళాలు సేకరించారు. తన ప్రదర్శనల ద్వారా సామాజిక స్పృహను, సామాజిక చైతన్యాన్ని కలిగించే ప్రయత్నాలు చేశారు. అనేక ప్రజా సహాయ కార్యక్రమాలకు, సంస్థలకు నిధులు సమకూర్చిపెట్టారు. సామాన్యుడి ముందైనా, అసామాన్యుల ముందైనా తన కళను ప్రదర్శించటంలో అపూర్వ ఆనందాన్ని పొందే నేరెళ్ల వేణుమాధవ్ తెలుగుజాతి కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి. దేశం గర్వించదగ్గ కళాకారుడు. ప్రపంచ స్థాయిలో విలక్షణ కళా తపస్వి. కళాకారుడు హృదయం ద్రవీభూతం అయి ఉండాలి, ఋషితుల్యుడై ఉండాలి. వాడు భూమి ఆకాశం కలిసినట్టుగా ఉంటుందండి. అంచును అందుకుందామని వెళ్ళేసరికి కొన్ని వేల మైళ్ళ దూరం వెళుతూనే ఉంది. ఎన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళతానండి. తర్వాత మరి జన్మలో మనిషి సంతోషపడకూడదండి, షుడ్ సాటిస్ఫై కాకూడదండి. ఐ హ్యావ్ టు డూ ఎ లాట్. ఐఎమ్ నాట్ హ్యాపీ వాట్ ఐ హ్యావ్ డన్. ఐఎమ్ నాట్ హ్యాపీ. స్టిల్ వీ హ్యావ్ టు డూ సో మెనీ థింగ్స్. స్టిల్ వీ హ్యావ్ టు రైట్ సంథింగ్. స్టిల్ వీ హ్యావ్ టు టీచ్ సంథింగ్. వీ మస్ట్ నో సంథింగ్ అనేటువంటి జిజ్ఞాస ఉండాలండి. అది చచ్చిపోయినాడు అక్కడ ఆగిపోతాడండి ఆర్టిస్ట్. ఆయన హృదయం ఎలాంటిదంటే, మామూలుగా మనకు చెప్తారు హృదయం గుప్పెడంత ఉంటుందని, కానీ ఛాతీ అంతా ఆకిపై చేసి ఉన్నది హృదయం అని అనుకుంటా. ద్రవీభవించి ఉన్న మూర్తి. పూర్తి సద్గుణాలు అందరిలో ఉండటానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పగలం. 90% దరిదాపు ఆయనలో ఉంటాయి. ఎవరిని నొప్పించరు, బాధ పెట్టరు, వీలైతే సహకరిస్తారు, చేయూతనిస్తారు. అది ప్రత్యేకతగా నేను భావిస్తాను. కళా పిపాసతో జీవితాన్ని అంతకంతకు విస్తృతం చేసుకున్న నేరెళ్ల వేణుమాధవ్ కళారంగానికి సంబంధించిన పుస్తకాలను ఎక్కువగా అధ్యయనం చేస్తుంటారు. చిత్రకళంటే ఆయనకు మక్కువ. కళను సామాజిక ప్రయోజనానికి అనుగుణంగా ఉపయోగించడంలో ఆయనదే అగ్రస్థానం. హాస్య రచనలను చదివి రసాస్వాదన పొందే వేణుమాధవ్ గురజాడ రచనలను అమితంగా ఇష్టపడతారు. గరికపాటి రాజారావు తీసిన భయం నాటికను, చిత్తూరు నాగయ్య నటించిన పోతన, వేమన చిత్రాలను ఇష్టపడే వేణుమాధవ్ నటుల్లో నాగయ్యను, భానుమతులను ఆరాధిస్తారు. కర్ణాటక సంగీతాన్ని, ఘంటసాల గానాన్ని తరచుగా వింటుంటారు. రంగుల్లో తెలుపును ప్రేమించే వేణుమాధవ్కు మల్లెపూలంటే పరవశం. పర్యాటక ప్రాంతాల్లో శ్రీశైలాన్ని, వంటకాల్లో శాకాహారాన్ని ఆయన ఇష్టపడతారు. మహాత్మా గాంధీ, జాన్ ఎఫ్ కెనడీ, నెహ్రూజీ, నేతాజీ, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ, అన్నాదురై, రామారావు, భానుమతి, లతా మంగేష్కర్, హాలీవుడ్ తారలు, 10 కమాండ్మెంట్స్, ఇలా ఎవరైనా ఏదైనా మీ మనసును తడితే, ఆ గొంతుకలను వినాలనిపిస్తే కేర్ ఆఫ్ అడ్రస్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్. మిమిక్రీని సజీవ కళగా ప్రపంచానికి చాటిన కళామతల్లి ముద్దుబిడ్డ. ధ్వన్యనుకరణ రంగంలో అపర విశ్వామిత్రుడి కృషి ఆయనది. సాధారణ కళను అసాధారణ కళగా మలచిన భగీరథ ప్రయత్నం ఆయనది. 1000 స్తంభాల గుడి నెలకొన్న ఓరుగల్లులో 1000 గొంతుకల వేణుమాధవుడాయన. ఆదర్శప్రాయమైన కళా విలువల మార్గదర్శి.